ప్రజావాణి దగ్గర ఆర్టీసీలో ఎవరైతే ఆర్టీసీ ఎంప్లాయీస్ తీసేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే ప్రస్తుతానికి మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే. నమస్తే. మీరంటే ఇప్పటికీ చాలా సార్లు ప్రజావాణికి వచ్చారు. అటు సజ్జనార్ గారికి అటు ప్రభుత్వానికి కూడా మీరు వినతి పత్రం ఇచ్చారు. ఏంటి సమస్య తీరట్లేదా ఇంకా మీరు? మేడం, నా పేరు దుగ్గు రాజేందర్ సిరిసిల్ల. ఇప్పుడు ఈ ఏడాది కాలంలో రోడ్డు మీద మీరు ఎక్కడన్నా చూడండి, సెక్రటేరియట్ కాడ కానీ, ఆర్టీసీ ఎండి ఆఫీస్ కాడ కానీ, ఈ ప్రజావాణి దగ్గర కానీ, ఆర్టీఏ సమాచార భవన్ దగ్గర కానీ, తర్వాత రెండోది ఇంకోటి ఏంటంటే లోకాయుక్త దగ్గర కానీ మొత్తం ఆర్టీసీ వాళ్ళే ఉద్యోగం కోల్పోయిన వాళ్ళే కనిపిస్తారు మీకు. అంటే ఎందుకంటే వాళ్ళ బాధ మామూలు బాధ కాదు. ఈ బాధలకి బయట వేయడానికి కోసం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఒక ప్రజావాణి అనేటువంటి ఏర్పాటు చేసినారు. ఆ ప్రజావాణిలకు మనం ఫిర్యాదు చేస్తే మనకు ఉద్యోగాలు వస్తాయి కావచ్చు అని చెప్పి మేము ఈ ప్రజావాణికి దాదాపు ఏంటంటే ఒక సంవత్సర కాలం తిరుగుతున్నాం. తిరిగితే మా చెప్పులు అరిగిపోయినాయి, మా బూట్లు చినిగిపోయినాయి. చినిగిపోతే కూడా ఇప్పుడే కొత్త బూట్ల చదువుని కచ్చుకున్నాం పోయినాయి. మా అంగిరుడు తిరుగుతున్నా. కానీ సమస్య మాత్రం ఏంటంటే ఒక్క పర్సెంట్ కూడా ముందుకోలేదు, అంతకు సాల్వ్ కాలేదు. ఎందుకు అయితే లేదని చెప్పంటే పోయిన ఉద్యోగాలు తిరిగి మాకి ఇయ్యని చెప్పి మేము గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు రిక్వెస్ట్ చేస్తే రవాణా శాఖ మంత్రి గారు ప్లస్ మళ్ళా మన ముఖ్యమంత్రి గారు ఎంతోమందికి మనం ఏదో చేస్తున్నాము, ఇది మనం చేయకపోవడం ఎట్లా అని చెప్పి ఆ సారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక 3 మెన్ కమిటీ వేశారు. ఆ 3 మెన్ కమిటీ వేసి కూడా దాదాపు 6 నెలలు అవుతుంది. ఆ 3 మెన్ కమిటీకి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ సంజయ్ కుమార్ సార్ ఏమో చైర్మన్, ఈ దివ్య మేడం గారు ఒక 1 ఆఫ్ ది మెంబర్ అండ్ సజ్జనార్ సార్ ఆల్సో 1 ఆఫ్ ది మెంబర్. అప్పుడే మేము దాన్ని అపోజ్ చేసినాం. ఏమనంటే ఈ సజ్జనార్ సారే మా ఉద్యోగులకు ఎసరు పెట్టాడు కదా, ఈ సజ్జనార్ సార్ దీనిలో మెంబర్గా పెడతారండి, ఆయనను తీసేయాలని చెప్పి అంటే 2-3 నెలలు ఏం చేశానంటే ఆయన పక్క పెడతామని చెప్పి ఆయన పేరును మాత్రం తీసేసిందంటే మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో అతను కూడా ఉంచాను. ఆయన నుంచిన దానికి అక్కడి నుంచి సజ్జనార్ సార్ ఏదైతే ఆర్డర్స్ ఇక్కడ పాస్ చేస్తున్నాడో అదే ఆర్డర్స్ని ఇక్కడ దివ్య మేడం గారు అమలు చేస్తున్నారు. కానీ మా మీద కనికరంతో మా బాధను అర్థం చేసుకొని ఒక్కరు కూడా ఇప్పటి వరకు ఒక్కరు కూడా ఉద్యోగం ఎక్కియలేదు. మొత్తం మేడం గారు అక్కడ సజ్జనార్ సారు మాకు అగెనెస్ట్గా ఈ కార్మికులు ఏంటంటే వాళ్ళు ఏంటంటే మన ఇదొక దమనకాండ చేస్తున్నారు. దమనకాండ. నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే దివ్య మేడం గారు సజ్జనార్ సార్ ఇక మీరు చేసిన కాడికి చాలు సార్, చాలామంది చనిపోయినరు, ఇక మీరు చేసుడు ఆపి మాకు ఉద్యోగాలు ఇస్తే సంతోషం, లేకపోతే మాతో ఉద్యోగాలు ఇచ్చుడు కాదు, ప్రజావాణితో కాదని చెప్పి అంటే మేము ఇంకా లీగల్సే మేము కోర్టుకు వెళ్తాం కదా అనేటువంటిది మా యొక్క రిక్వెస్ట్. అంటే మిమ్మల్ని ఎందుకు ఉద్యోగాలకు తీసుకోవట్లేదు అంటారు? ఆల్రెడీ కొంతమంది మొన్న ప్రెస్ మీట్ పెట్టారు. వాళ్ళు అంటే వాళ్ళది ఏంటి, మీదేంటి, మీరు చేసిన తప్పేంటి? మేడం, మీరు అడిగే ప్రశ్న లోపల పెద్ద తప్పు ఉన్నది. మీకు ఎవరు చెప్పారో ఎలా తెలిసిందో మాకైతే తెలియదు. మేము తిరగబట్టి 2024 జనవరి 24 నుంచి ఇప్పటి వరకు తిరుగుతున్నాము. అంటే దాదాపు 15 నుంచి 16 నెలలు అవుతున్నది. సంవత్సరంన్నర కాలం నుంచి ప్రజావాణి ఒక్క ఉద్యోగం ఇవ్వలేరు. అక్కడ గ్రూపులు అయినాయి, కాదంటలేము. అది ఎవరు చేయించారు, అది మీడియా ముఖంగా అందరూ తెలుసు, మాకు కూడా తెలుసు. ఇప్పుడు మీరు అంటారు కదా ఒక గ్రూప్కి ఇచ్చారు, రాజేంద్ర గ్రూప్కి ఇవ్వలేరని. ఆ ఇచ్చిన వాళ్ళ పేర్లు ఒకసారి నోటీస్ బోర్డులు ఇవ్వమనండి. ఇచ్చారు. ఎవరు ఇచ్చారు ఉద్యోగాలు? మా ఆర్టీసీ ఆఫీసర్లు ఇచ్చారు. 136 ఉద్యోగాలు మా డివిఎంలు, మా ఆర్ఎంలు, మా ఈడీలు వాళ్ళు కనుకరించి మా డిపార్ట్మెంట్ తరఫున ఇచ్చారు. అంటే గతంలో 70 ఏళ్ళ నుంచి కూడా సస్పెన్షన్ ఉన్నాయి. ఉండగా ఏం చేసారు మా ఆఫీసర్లు దయతలచి కనికరించి కింద ఆఫీసర్లు పై ఆఫీసర్ ఫైల్ ఎవరో ఒకరు ఇచ్చారు. కానీ సజ్జనార్ సార్ వచ్చిన నుంచి వాళ్ళకు ఒక మౌఖికమైన ఆదేశాలు జారీ చేశారు. ఏమని? అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంటే కదా ఈ ఆర్టీసీని నాశనం చేయాలా, ప్రైవేట్ చేయాలా అనే ఉద్దేశం అందరి కేసులను ఒత్తిపెట్టేశారు. ఇప్పుడు మీరు ఒక ఆఫీసర్ అనుకోండి, మిమ్మల్ని ఇయ్యద్దని చెప్పేశారు. మీ తర్వాత మీరు మొత్తం మమ్మల్ని పూర్తిగా అన్ని రిజెక్ట్ చేసి పడేశారు. మాకు లాస్ట్ చివరి అవకాశం మిమ్మల్ని న్యాయస్థానం. మేము కోర్టులో కూడా వెళ్ళినాం. కోర్టులో కూడా డిలే అవుతున్నాయి. ఒక్కొక్కరు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతున్నాయి. కోర్టు అనేది అందరికీ తెలిసిందే. గవర్నమెంట్ మారింది. గవర్నమెంట్ మారగానే మేము ఏం చేసినాము, కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, రవాణా శాఖ పొన్నం ప్రభాకర్ అయ్యారు, ప్రజావాణి పెట్టిన ప్రజావాణికి వచ్చినాము. ఇక్కడ మేము తిరిగి 16 నెలల కాలం అవుతున్నది. 16 నెలల నుంచి ఇవ్వాలి ఇస్తాం, రేపు ఇవ్వాలి ఇస్తామని డిసెంబర్లో కమిటీ ఇచ్చారు. మాకు 2024 డిసెంబర్లో కమిటీ ఇచ్చారు. ఆ కమిటీ ద్వారా ఉద్యోగాలు వస్తాయని మాకు ఆశ ఉండే. 3 సభ కమిటీ ఇచ్చారు. అలా మంచి సంజయ్ కుమార్ సార్ గారు చైర్మన్ ఉండే, దివ్య మేడం గారు మెంబర్ ఉన్నారు, సజ్జనార్ గారు మెంబర్ ఉన్నారు. ఎయ్యంగా లాస్ట్ మంత్లో ఒక లిస్ట్ వేసారు. అది ఆ బోర్డు మీద కనిపిస్తుంది లిస్ట్. అది ఆ లిస్ట్ ప్రకారం కౌన్సిలింగ్ చేశారు. కౌన్సిలింగ్ చేసినాక తెల్లారే ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఆ కౌన్సిలింగ్ చేసి మాకు నెల అవుతుంది. ఇప్పుడు ఈయనకు 16వ తారీఖు, నాకు 17వ తారీఖు అయింది. వాళ్ళకి నెల. నిన్నాక మొన్న మేడం గారు 1 వీక్ బ్యాక్
మంగళవారం అంతకుముందు మంగళవారం మేము వచ్చినాం. వస్తే మేడం గారు సార్ మీరు మళ్ళీ మంగళవారం రాకుండా శుక్రవారం రండి, మీకు 100% ఉద్యోగాలు ఇస్తామన్నారు. మరి వాళ్ళ మేడం గారు వచ్చిర్రు, మేము పోయి మాట్లాడమని లోపల అందరితో మాట్లాడారు, కారెక్కి వెళ్ళిపోయారు. మాకు ఎలాంటి సమాధానం రాలేదు. ఇస్తున్నాం, జీవో వచ్చిందన్న మేడం, మీకు 490 మందికి జీవో వచ్చింది, ఉద్యోగాలు ఇస్తున్నాం అని వారి నోటి ద్వారా చెప్పినారు. మరి ఇలా ఎలాంటి సమస్యకు పరిష్కారం లేదు. సజ్జనార్ గారు వీళ్ళని మళ్ళీ ఉద్యోగంలోకి తీసుకోరనే ప్రభుత్వానికి ఎగైనిస్ట్ గా వీళ్ళు ఇట్లా చెప్తున్నారని చెప్పేసి కొంతమంది మీ వాళ్ళే మాట్లాడారు, ఏమంటారు? వాస్తవం, అది వాస్తవం. ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకు ఉద్యోగాలు మాకు తిరిగి ఇస్తారనే ఆ ధోరణిలా మేమందరం రావడం జరుగుతున్నది. దానికి ఇంట్లో వేరే గ్రూపులుగా పెట్టి మాకు ఆ సారి ఇస్తాడు, ఈసారి ఇస్తాడు, ఈసారి ఇయ్యాడు, గవర్నమెంట్ ఇస్తుంది. సజ్జనార్ సార్ ఎందుకు ఇస్తాడు? గవర్నమెంట్ తెలంగాణ ఇస్తుంది, తెలంగాణ గవర్నమెంట్ ఇస్తుంది, రెడీ ఉంది కదా. సజ్జనార్ మీద ఆరోపణలు చేస్తుంటే ఆ సారే కదా మాకు తీసేపించింది. మేము ఎందుకు ఆరోపణలు చేస్తున్నాం? మాకు అవసరం లేదు కదా ఆరోపణలు చేయడానికి. మా ఉద్యోగం మాకుంటే నీ మీద ఎందుకు ఆరోపణ చేస్తాం? మేము ఆ ఉద్యోగం చేసుకుంటుంటాం కదా, గిడికి ఎందుకు వస్తాం? నేనేం తప్పు చేయలేదు, సజ్జనారే మా మీద ఇట్లాంటి. మేడం, నేను డ్రైవర్ను, నాకు టిమ్ మిషన్ ఇచ్చిర్రు, నాకు వాటర్ బాటిల్ ఇచ్చిర్రు, నేను వాటర్ బాటిల్ ఇవ్వాలి, టిమ్ మిషన్లో టికెట్లు కొట్టుకోవాలి, ఎంతమంది దూరైనా చూసుకోవాలి, అన్నీ చేయాలి. ఎక్కడికి చేస్తాం? ఒకడు ఏం చేసిండు, టికెట్ కొట్టమన్నాడు, ముగ్గురు వచ్చి టికెట్ కొట్టినాం, వాళ్ళు మేము రామన్నారు. ఎక్కడికి ఆ టికెట్ అయితే ఎక్కడికి వెళ్ళి అదే పొరపాటు ఉన్నది. ఇప్పుడు స్టీరింగ్ ఒక దగ్గర పట్టుకోవాలి, ఒక దగ్గర టిమ్ పెట్టాలి, ఎక్కడికి అవుతుంది? తప్పు అవుతుంది, కాదంటలేం కదా. మేము తప్పుడు ఒప్పుకున్నాం కదా, మేము మా వల్ల తప్పు అయింది. తప్పు అయితే మాకు ఎగ్జిక్యూట్ చేయ కదా. సంవత్సరం 6 నెలలు ఎంతో అది ఏదో పనిష్మెంట్ ఇచ్చి మళ్ళీ తీసుకోవాలి కదా. మరి ఎందుకు తీసుకుంటలేదు? 2 సంవత్సరాలు అయితే తిరగబట్టి మేము ప్రజాభవన్ తిరగబట్టి 14 నెలలు అయింది. ఎందుకు తీసుకోవట్లేరు? మాకు ఏం తప్పు చేసాం? ఏమైనా దోసుకున్నామా? మేము కోట్ల దోసుకుపోయినామా? ఏమైనా ప్రభుత్వ ఆస్తికి ఏమైనా చేసినామా? మేము ఏం చేయలేము కదా. పొరపాటు నువ్వు పిలిచి చెప్పనుండి సరిదిద్దుకోండి మీది, అది ఏమైంది అని అడగనుంటారు. అడగడలేదు, అసలు అడుగుడేనా ఉందా? అడుగుడలేదు. చాలు రిజన్ రిమూవ్ ఫ్రమ్ సర్వీస్. ఎట్లా అది రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ అంటే ఎట్లా ఉంటుంది? ఏ డిపార్ట్మెంట్లో ఉందా రిమూవ్ ఫ్రమ్ సర్వీస్? ఉందా ఏ డిపార్ట్మెంట్లో? ఎక్కడా లేదు. ఆర్టీసీలోనే 1963 యాక్ట్ అట ఇది. ఇదే సత్యనా చేస్తుంది అందరు ఆర్టీసీలో 1960 యాక్ట్ అందరికి సత్యనా చేసింది గతం. రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ ఆ యాక్ట్ పోదా? ఎన్ని రోజులు ఉంటుంది అది? ప్రజాస్వామ్య ప్రభుత్వంలో చట్టబద్ధతతో ఏదైనా మార్పు చేయొచ్చు. అది బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన మార్పులు చేరుకుని ఉంటాయని. ఇప్పటిదాకా తెలంగాణ ఇయ్యరు అన్నారు. తెలంగాణ ఇయ్యలేరా? ఇచ్చిర్రు కదా తెలంగాణ కూడా. ఇయ్యరు అని మస్తు కొట్లాడాలి పెట్టిరు. ఇయ్యలేరా తెలంగాణ? మరి అది ఎట్లా అయింది? విభజించలేరా? విభజించారు కదా. మరి అది కూడా కరెక్ట్ కదా. మేము తప్పు పొరపాటు మేము కాలేదంటే అయింది. ప్రభుత్వము ప్రజల సమస్యల కోసం పెట్టినటువంటి ప్రజావాణిలో ఒక కరప్షన్ ప్రాక్టీస్ నడుస్తుందని చెప్పి నేను చిన్నారెడ్డి సార్కి ఇవాళ లెటర్ రాస్తున్నా. అంటే ఈ మేడం గారు మా దాంట్లో ఎవరిని అయితే డివైడ్ చేసి ఒక 3-4 మంది తీసిందో వాళ్ళు ఏం చేస్తున్నారంటే అమాయక మా డ్రైవర్ కండక్టర్లకు ఫోన్ చేసి నీ పేరు లిస్ట్ వస్తుంది అని చెప్పి వాళ్ళ దగ్గరికి విపరీతమైనటువంటి డబ్బు గుంజిరు. వాళ్ళు ఇలా 5 క్యాండిడేట్ ఇలా అబ్స్కాండ్ అయిపోయారు. అంటే ప్రజావాణిలో కూడా కరప్షన్ అడుతుంది. ఈ విషయాన్ని నేను ఓవరాల్గా చిన్నారెడ్డి సార్కి చెప్పినాను, మొత్తం ఫోన్ చూపెట్టా. దాని మీద ఎప్పుడో చర్య తీసుకోలేదు. ఈ ప్రజావాణికి ఒక చిన్నారెడ్డి సార్ ఒక చైర్మన్ ఉంటాడు, ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు. ప్రజావాణిలో కూడా కరప్షన్ ప్రాక్టీస్ ఉంటుందా? ఒక క్లర్క్ దగ్గరికి నా పేరు అంటే ఎన్ని పైసలు పేరు లేసుడు, ఇదంతా మొత్తం ఆర్టీసీకి తయారు చేసా అంత మొత్తం చూట. దీనిలో పైసా మందం కూడా పారదర్శకత లేదు, మొత్తం అన్యాయం, మొత్తం అక్రమం. కాబట్టి గవర్నమెంట్కి మళ్ళీ అప్పీల్ చేస్తున్నా, దయచేసి సార్ ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది, ఆ సజ్జనార్ సార్ను వాళ్ళ డిపార్ట్మెంట్లో పంపించి మమ్మల్ని మా ఉద్యోగులకి కిరిగంతే. సజ్జనార్ సార్ పోలీస్ డిపార్ట్మెంట్ పంపండి, మమ్మల్ని ఐదు మా దాంట్లో పంపండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నా తోటి ఉద్యోగులతో నేను వచ్చాను. మళ్ళీ లిఫ్ట్ అయ్యాను, మళ్ళీ నాకు పనిష్మెంట్. ఈ విధంగా నేను ఇప్పుడు 8వ డిపో 10 సంవత్సరాల నుంచి 8. ఎందుకంటే మాకు అప్పుడు మొత్తం ఘోరమైన సంఖ్యలు, అడిగేస్తే సంఖ్యలే. కనీసం మీడియాతో మాట్లాడుకుందాం అన్న అవకాశం లేదు. తోటి వర్కర్ మేము డ్రైవర్ కండక్టర్ మేమేమన్నా మాట్లాడుకున్నా వాళ్ళు ఏం మాట్లాడుకుంటుండ్రో, ఇంత నరకం అనుభవించాం. ఆ విధంగా నేను ఇక్కడికి వస్తే మా సోదరులంతా కలిసి, అంటే వాళ్ళ గొప్ప మనసు ఏంటంటే
అన్ని డిపోలలో అసలు ఎవరెవరు ఉన్నారు, సస్పెన్షన్ ఎవరెవరు, రిమూవల్ అయిన వాళ్ళు ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు అని చెప్పేసి ఒక దాటిపై వచ్చారు. అంటే అది ఒక గొప్ప సంకల్పం. అది కొంతమందిని లిఫ్ట్ ఇచ్చారు. మేము కృతజ్ఞత భావంతో నేను కూడా వచ్చి మేడం గారికి చెప్పిపోయాను. కానీ ఈ మధ్య ఎవరి మాటలతో ఇది చేసి మొత్తం డైవర్ట్ అవుతున్నారు. అది కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఇంకొకటి కౌన్సిలింగ్ అని చెప్పేసి లీస్ట్లో వేశారు. మరి లీస్ట్లో వేసిరు కదా, కౌన్సిలింగ్ జరిపి ఒక 1 or 2 daysలో ఆర్డర్స్ ఇచ్చేస్తే అయిపోతుంది కదా. ఎందుకు నానబెడుతున్నారు అంటే మాతో ఆడుకోవడమా? అయిన తర్వాత కూడా ఎందుకు తీసుకోవట్లేదు మరి మిమ్మల్ని? అదే అర్థం కావట్లేదు మేడం. కౌన్సిలింగ్ అయినాక వెంటనే అదే హన్మకొండలో అనుకుంటా ఆర్ఎం గారు వెంటనే ఆర్డర్స్ ఇచ్చారు. మరి ఆర్టీసీ అంతా ఒకటేనా? విభజించు పాలించు అని చెప్పేసి ప్రతి మనిషికి విభజించి పాలిస్తున్నారా మీరు? వరంగల్లో ఒకటి, జనగాంలో ఒకటి, హన్మకొండలో ఒకటి, ప్రజాభవన్లో ఒకటి. అంటే వాళ్ళ వ్యక్తిత్వానికి సంబంధించింది. ఆర్టీసీ అన్నీ ఒక రూల్ అనేది మర్చిపోయి 15 సంవత్సరాలు, నా సీనియర్ 15 ఏళ్ళు అన్నది ఎన్నెల్లో నాకు అంటే కామన్గా 10 ఉండొచ్చు, 12 ఉండొచ్చు. మేము ఎప్పుడు చూడని విధి విధానాలు చూస్తున్నాం మేడం. ఎప్పుడు చూడని విధి విధానాలు అంత ఘోరంగా భరిస్తున్నాం మేము అసలు. ఇంకొకటి మేడం, ఈ మధ్యనే 9th పహల్గామ్ దాడి జరిగిన దాని గురించి నేను తీన్మార్ మల్లన్న అంటే నేను డ్యూటీలో ఉన్నాను కాబట్టి నాకు అక్కడ అవైలబుల్గా మల్లన్న ఆఫీస్ 8 లోపు వెళ్ళి నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, మెసేజ్ ఇచ్చాను. మరి మా ఎండి గారిది కూడా ఆర్టీసీ అంటే పబ్లిక్తో కూడుకున్నది. అక్కడ నుంచి మెసేజ్ ఇచ్చారు, డేంజర్ జోన్లో ఉంది హైదరాబాదు అని చెప్పేసి అక్కడ నుంచి ఇంటిమేషన్ వచ్చినప్పుడు నీ బాధ్యత నువ్వు ఏ విధంగా తీసుకున్నావు? నువ్వు ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తున్నావు. ఆర్టీసీ అంటే పబ్లిక్ సంబంధించిన సంస్థ. మరి నీ బాధ్యతగా నువ్వు ఏది తీసుకున్నావు? ఏం మెసేజ్ ఇచ్చావు? ప్రతి ఒక్క డిపోకు తిరిగి ప్రతి ఒక్క డిఎంలను అలర్ట్ చేసి ఏం చేసినావు నీ బాధ్యతగా? మళ్ళీ ఈ మధ్య జస్ట్ 1 week 10 days అవుతుంది ప్రైవేట్ డ్రైవర్లను తీసుకొచ్చారు. వాళ్ళకు ఒక ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఒక రోజులోనే వెళ్ళిపోయారు సార్ మేడం, ఒక 1 dayలోనే వెళ్ళిపోయినారు. అంటే వీళ్ళంతా ఎందుకు మా ఉద్యోగం మాకు అని అంటే మా ఆర్టీసీ మా కన్నతల్లి కాబట్టి మేము కాపాడుకోవడం కోసం, మేము సేవ చేయడం కోసం మేము ఇక్కడ ఆరాటపడి ఇంత దూరం వస్తున్నాం. మరి ఒక్కటే రోజుకి ఎందుకు వెళ్ళిపోయారు సార్ వాళ్ళు? ఎందుకు వెళ్ళిపోయారు మేడం? అది అర్థం చేసుకోవాలి సీఎం గారు. సో మొత్తానికైతే ప్రజావాణి దగ్గరకు వచ్చినా కూడా మా సమస్యలు తీరట్లేదని చెప్పేసి కూడా వీళ్ళు ఆర్టీసీ కార్మికులు అలాగే ఇంకొంతమంది మనతో మాట్లాడిన వాళ్ళైతే చెప్పడం జరిగింది. అలాగే కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ప్రజావాణికి వచ్చి మేము ఫిర్యాదు చేస్తున్నాము, అయినా కానీ ఎలాంటి రెస్పాన్స్ రావట్లేదని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ప్రజావాణి పెడుతున్నారు కానీ ప్రజావాణిలో కూడా అవకతవకలు జరుగుతున్నాయి, మరి ప్రజావాణి ప్రజల కోసం పెట్టే ఎందుకు అని చెప్పేసి కూడా ప్రశ్నించడం జరుగుతుంది. కెమెరా పర్సన్ మహేష్తో శైలజ, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.